సర్వాధికారి సర్వశక్తిమంతుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16 వచనం చదువుదాం. నెహెమ్యా 9:16. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. భక్తుడైనటువంటి నెహెమ్యా చేసినటువంటి ప్రార్థనలోని కొన్ని విషయాలు, కొన్ని మాటలు నేను చదివానండి. ఈ యొక్క వచనంలో నెహెమ్యా ఏమంటున్నాడంటే, దేవా, మా పితరులు చేసిన పాపాల వలన వారి సంతానమైనటువంటి మేము ఎన్నో అవమానాలు, శ్రమలు పొంది ఉన్నాము అంటూ ఉన్నాడు. నెహెమ్యా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, తన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసినటువంటి పాపాలు, వారి యొక్క అవిధేయతను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో క్షమించమని వేడుకొనుచూ ఉన్నాడనమాట. నెహెమ్యా యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలీలు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు వారి పట్ల చేసినప్పటికీ కూడా వారు ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో, చరిత్రలో మనం చూడొచ్చండి. ఇశ్రాయేలీల జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు కదా. ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడు, అరణ్యుల ఆహారంగా మన్నాను కురిపించాడు, బండ నుండి నీటిని ప్రవహింపజేశాడు, వారికి కాపలా ఉండటానికి పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఇలాగా ఎన్నో కార్యాలు దేవుడు వారి పట్ల చేసినా కూడా వారు దేవుని ఎడల నమ్మకంగా లేరండి. ఎన్నో విధాలుగా దేవుని శోధించారు, బాధ పెట్టారు. వారు పాపం చేసి పశ్చాత్తాపడకుండా ఆ పాపములోనే వారు నశించిపోయినట్లుగా వాక్యపు యొక్క చరిత్రలో మనం చదవచ్చండి. అయితే వారు చేసినటువంటి తప్పులు నెహెమ్యా అలాగే తన జనాంగం దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా మమ్మల్ని క్షమించు అని వేడుకొనుచు ఉన్నారండి. ఎందుకంటే దేవుణ్ణి ద్వేషించేటటువంటి వారి విషయంలో 3 నుండి 4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుందని నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చదవచ్చండి. ఆ పితరులు చేసినటువంటి పాపాలు, ఆ పాపాల వల్ల వచ్చేటటువంటి శిక్షలు మా మీదకి ఇంకా వస్తూ ఉన్నాయి, దయచేసి క్షమించయ్యా అని నెహెమ్యా ఆ పాపముల యొక్క శిక్ష వారి మీదకి పడకుండా ఒప్పుకుంటూ ఉన్నాడు. అసలు పితరులు ఏమేం పాపాలు చేశారో లేఖనంలో నుంచి 3 విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి. మొదటిగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16 వచనంలో మనం చూస్తే కనుక నెహెమ్యా అంటాడు, వారు గర్వించి దేవుని ఆజ్ఞలకు లోబడలేదు అంటాడు. ఇశ్రాయేలీలు ఏం చేశారండి? గర్వించి దేవుని ఆజ్ఞలకు లోబడలేదు. అంటే సరైన రీతిలో నడవటానికి దేవుడు వారికి ఎన్నో ఆజ్ఞలు, కట్టడలు, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు కదా. అయితే ఆ ఆజ్ఞలు అనుసరించి నడిస్తే వారికి ఎన్నో ఆశీర్వాదాలు కూడా ఇస్తానని ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం అంతా కూడా దేవుడు తెలియజేస్తాడు. కానీ వారి దేవుని ఆజ్ఞలకు లోబడలేదు. కారణం ఏంటంటే వారి హృదయంలో గర్వం ఉందండి. ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే చాలామంది ఎందుకు దేవునిని లెక్క చేయటం మానేశారంటే, తినటానికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, వారు ఎప్పుడు ఏమి కావలసిన దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అనుభవిస్తూ కూడా వారు దేవుణ్ణి మర్చిపోయి హృదయంలో గర్వించడం మొదలుపెట్టారండి. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుణ్ణి లెక్క చేయటం లేదండి, దేవునికి లోబట్టడం లేదు. కారణం ఏంటంటే వారి హృదయంలో ఉన్న గర్వం చాలా ప్రమాదకరమైన దేవుని బిడ్డలారా. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని 16వ అధ్యాయం 18వ వచనంలో సామెతల గ్రంథంలో మనం చదువుతామండి. కాబట్టి దేవునికి అసహ్యమైనటువంటి గర్వం అనే పాపంలో పితరులు పడిపోయారు. ఈ గర్వం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేసేస్తుంది, దేవుని యొక్క శిక్షకు గురయ్యే విధంగా ప్రమాదాన్ని తీసుకొస్తుంది దేవుని బిడ్డలారా. అందుకే గర్వాన్ని విడిచిపెట్టాలి. ఎన్ని ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సౌకర్యాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలే కదా. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు శాశ్వతం కాదండి. దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. కాబట్టి దేవునికి చెందవలసినటువంటి స్తుతిని, మహిమను దేవునికి అర్పించాలి. అంతేకాని గర్వించి దేవునికి దూరం అయిపోకూడదు. రెండవదిగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే పితరులు చేసినటువంటి మరొక పాపాన్ని మనం అక్కడ చదువుతామండి. వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు అని వ్రాయబడి ఉందండి. పితరులు దేవునికి విధేయత చూపలేదు సరికదా, దేవుని పట్ల దేవుడు చేసిన మేలులు ఏ మాత్రం కూడా జ్ఞాపకం పెట్టుకోకుండా, దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం పెట్టుకోకుండా దేవుని మీద వారు అస్తమాటు తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారండి. దేవుడు తన శక్తి చేత, తన బాహుబలం చేత వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపిస్తే మేము మళ్ళీ ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోతాము అని వారి మీద ఒక అధికారిని కూడా నియమించుకోవాలని ప్రయత్నం చేశారండి.
కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టారు. మూడవదిగా నెహెమ్యా గ్రంథం 9:17 ఇంకా మనం చదివితే గనక పితరులు దేవునికి బహుగా విసుగు పుట్టించారని అక్కడ చదువుతామండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుడు వారికి ఖండితమైన ఆజ్ఞ ఇస్తే, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదని ఆజ్ఞ ఇస్తే ఇశ్రాయేలీలు అన్యుల వలె ప్రవర్తించడం మొదలుపెట్టారండి. అన్యుల్లాగా ఒక దూడను దేవుడిగా చేసుకుని దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. వారి అవిధేయతను బట్టి దేవునికి విసుగు పుట్టించడం మొదలుపెట్టారండి. ఈనాడు కూడా మనం గమనిస్తే గనక చాలామంది అనేక రకాలైనటువంటి విగ్రహాలు హృదయంలో కలిగి ఉంటూ ఉన్నారండి. విగ్రహారాధన అంటే ఒక బొమ్మను ఆరాధించడమే విగ్రహారాధన కాదండి. లేదంటే ఒక బొమ్మకు మొక్కుబడి చెల్లించడం, లేకపోతే నమస్కారం చేయటం, పూజ చేయటమే విగ్రహారాధన కాదండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కనుక దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించిన, దేవునికి ఇచ్చే ప్రాముఖ్యమైన స్థానాన్ని దేనికిచ్చినా అది విగ్రహారాధనే. ఫిలిప్పీ పత్రిక 3:19 చెప్పబడినట్లుగా కొంతమందికి వారి కడుపే వారికి దేవుడండి. అంటే వారు తిండిపోతుదనం కోసం ఎంత పాపిష్టి కార్యమైనా చేస్తారండి. అంటే వారి కడుపు వారికి ఎలా ఉంది? ఒక విగ్రహం లాగా ఉంది. 2 తిమోతి పత్రిక 3:4 చెప్పినట్లుగా కొంతమందికి సుఖభోగాలే వారికి దేవుడిగా ఉంటాయండి. సుఖభోగాల కోసం ఎంత నీచమైన పని చేయటానికైనా వారు వెనుకాడరండి. సుఖభోగాలే వారికి విగ్రహం. ఇలా చూసుకుంటూ పోతే దేవుని స్థానాన్ని మనసులో నుండి దొంగిలించే ప్రతిదీ కూడా ఒక విగ్రహమే. కాబట్టి నెహెమ్యా ప్రార్థన చేస్తూ, అయ్యా, పితరులు చేసినటువంటి ఈ పాపిష్టి కార్యాలు మేము చేయకుండా కాపాడు, క్షమించు, మమ్మల్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి. పితరులు చేసినటువంటి 3 పాపాలు ఈ యొక్క సమయంలో ధ్యానం చేస్తాం. వారు గర్విష్ఠులైపోయారు. వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు దేవుణ్ణి బహుగా విసిగించారు. ఇలాంటి పాపిష్టి కార్యక్రమాలు విడిచిపెట్టి మనం దేవుని కృపకు, దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు కావాలి. దేవుని బిడ్డలారా, పితరులు చేసినటువంటి కార్యాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో దృష్టాంతాలుగా మనకు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే అలాంటి పాపాల్లో మనం పడిపోకుండా, అలాంటి శిక్షలకు మనం గురి కాకుండా ఉండాలి, జీవమార్గంలో మనం నడవాలి అని చక్కని గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. కాబట్టి అవన్నీ కూడా గుణపాఠాలుగా మనం కలిగి దేవుడిచ్చినటువంటి జీవమార్గంలో మనం పయనించుదాం. దేవుడిచ్చినటువంటి కృపకు పాత్రులం అవుదాం. అలాంటి ధన్యత మహాదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.